నమస్తే మిత్రులారా, నేను మీ భాస్కరానందనాథను. శ్రీచక్రార్చన వీడియోల పరంపరలో ఇది 4వది. ఈ ఎపిసోడ్లో శ్రీచక్రార్చన పాత్ర సాధనంలో ఎంతో విశిష్టమైనది, ఎంతో ముఖ్యమైనది ఈ అమృత పాత్ర. ఈరోజు అమృత పాత్ర గురించి మనం చెప్పుకుంటాం. ఇది చాలా చాలా విశిష్టమైనది. అన్ని పాత్రల్లో కల్లా ఈ అమృత పాత్ర చాలా విశిష్టమైనది. సో ప్రారంభించే ముందు మనం గురుదేవుళ్ళను తలుచుకుంటూ ప్రార్థన చేస్తాం. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాకామేశ్వరాంబాయి నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఋషిభ్యో నమో గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్వగురువే నమః. స్వగురు శ్రీ నారాయణాంబా సహిత నారాయణానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. గురుదేవా 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 గురుదేవ నారాయణాంబా సహిత నారాయణానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారికి, మా గురుదేవుళ్ళు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభిస్తాము. మొదటి 2-3 వీడియోల్లో మనం శంఖ పాత్ర, తర్వాత మధుపర్క పాత్ర, తర్వాత ప్రస్తర పాత్ర, తర్వాత స్నపన పాత్ర, ఈ 4 పాత్రలు మనం క్రిందటి వీడియోలలో చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ పాత్ర అమృత పాత్ర. పేరులోనే ఉన్నది అమృతం. ఈ పాత్రలో ఏముంటుందంటే అమృతం ఉంటుంది. ఈ పాత్రే అన్నిటికీ మూలం, అన్ని పాత్రలకి మూలమైనది ఈ పాత్రే. ఈ పాత్రలోని అమృతమును మిగతా అన్ని పాత్రలలో నింపి ఆయా సమయాలలో ఆ పాత్రలోని అమృతమును తీసుకొని మనం అమ్మవారిని శ్రీచక్రాన్ని పూజిస్తాము, అర్చిస్తాము. సో శంఖ పాత్ర, తర్వాత మనకు మధుపర్క పాత్ర, ప్రస్తర పాత్ర, స్నపన పాత్ర, వీటిల్లో అన్నింటిలో కూడా మనం ఆల్రెడీ స్నపన పాత్రలో అయితే శుద్ధ జలము, అభ్యంగన స్నానానికి కావాల్సిన ద్రవ్యములు, శుద్ధ జలాన్ని స్నపన పాత్రలో ఉంచాము. ప్రస్తర పాత్రలో మనం పాలు తేనె ఉంచాము. మధుపర్క పాత్రలో పాలు తేనె పెరుగు ఉంచాము. వీటిల్లో కించెత్తు శంఖ జలాన్ని, శంఖ పాత్రలోని జలాన్ని కూడా మనం వీటిల్లో ఉంచాము. మంత్రపూరితమైనటువంటి శంఖ పాత్రలోని జలాన్ని కొద్దిగా మనం ఉంచాము. ఇప్పుడు మనకి ఇంకా ఈ ఎడమ చేతి వైపు ఇంకా కొన్ని పాత్రలు ఉన్నాయి.
స్త్రీ పాత్ర, గురు పాత్ర, శక్తి పాత్ర, భోగ పాత్ర, బలి పాత్ర, నైవేద్య పాత్ర, అమృత పాత్ర. ఇప్పుడు కుడి చేతి వైపు నుంచి మనం ఎడమ చేతి వైపు వచ్చాము. మధ్యలో అమ్మవారు జగన్మాత జగజ్జనని శ్రీచక్రం ఉంటుంది. సో ఎడమ చేతి వైపులో అమృత పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ అమృత పాత్రలోని అమృతాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఏ మంత్రాలతో ఏ కళలతో వేటితో మనం ఈ అమృత పాత్రని నింపాలి, ఆ తర్వాత ఆ అమృత పాత్రతో దాంట్లోని అమృతంతో మిగతా గురు పాత్ర, శక్తి పాత్ర, స్త్రీ పాత్ర, బలి పాత్ర, భోగ పాత్ర వీటిల్లో అన్నిట్లో కూడా ఆ అమృతాన్నే మనం తీసుకొని వాడుకొని ఈ పాత్రలోంచి మనం అమ్మవారికి పూజ చేస్తాం. మరి అమృత పాత్ర ఇంతటి విశేషమైనది. అసలు మీకు ఒక మాట చెప్పాలి అందరికి కూడా. శ్రీచక్రార్చనలో ముఖ్యమైనది ఏమిటి అంటే అమృతమే. కొన్ని పూజలలో కొన్ని చోట్ల కుంకుమ ముఖ్యం ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో కొన్ని చోట్ల అక్కడికి వెళ్తే కుంకుమ తెచ్చుకోవాలా, కుంకుమ అడిగి తీసుకోవాలా, కుంకుమ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రసాదం ముఖ్యం, ప్రసాదం తెచ్చుకుంటాం. అట్లా కొన్ని ఇప్పుడు భద్రాచలంకి వెళ్ళామనుకోండి, భద్రాచలంలో రాముల వారి దగ్గర కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోవాలంటే అక్షింతలు తెచ్చుకోవాలి, కళ్యాణ అక్షింతలు. అవి అక్కడ ప్రసిద్ధి. ఆ అక్షింతలు తెచ్చుకొని మనం ఇంట్లో మన బియ్యంలో కలుపుకోవడం, నెత్తి మీద చల్లుకోవడం ఈ విధంగా చేస్తుంటాం. అట్లానే మంత్రాలయం, శృంగేరి ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్షింతలు చాలా ముఖ్యం. ఆ అక్షింతలు మనం తెచ్చుకోవాలి. అక్షింతలు మనం ఇంట్లో అట్టు పెట్టుకోవాలి, మన పర్సులో అట్టు పెట్టుకోవాలి, మన జేబులో అట్టు పెట్టుకోవాలి. అవి మంత్రాక్షతలు. స్వాముల వారు మంత్రించి పూజ చేసిన అక్షింతల్ని మళ్ళా మంత్రించి మనం బయలుదేరేటప్పుడు అక్కడ స్వాముల వారు మనకిస్తారు. సో శృంగేరికి వెళ్ళినప్పుడు ఏమి తెచ్చుకున్నారు అంటే మర్చిపోకుండా తెచ్చుకోవాల్సింది ఏంటంటే మంత్రాక్షతలు. స్వామివారిని అడిగి మిగతా ఏవి ఇచ్చినా కూడా అవి అదనం. కానీ ఇది వారు ఇవ్వకపోయినా మనం అడిగి తెచ్చుకోవాలి. అయ్యా అక్షింతలు ఇవ్వండి, మంత్రాక్షతలు ఇవ్వండి అని శృంగేరి గురుదేవులను ప్రార్థన చేసి అడిగి తీసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి, తిరుపతిలో ప్రసిద్ధి ఏంటి? లడ్డు. ఏది తెచ్చుకోకపోయినా లడ్డుని తెచ్చుకోవాలి. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వస్తువు ప్రధానంగా ఉంటుంది, చాలా ప్రధానంగా ఉంటుంది. అది తెచ్చుకోకుండా మిగతా మేము పూలు తెచ్చుకున్నామండి, లేకపోతే జాకెట్ గుడ్డ తెచ్చుకున్నామండి, లేకపోతే ఇంకేదో తెచ్చుకున్నామండి కాదు. చక్రార్చనకు వస్తే ఏం తెచ్చుకోవాలి? అమృతం తెచ్చుకోవాలి. అమృతాన్ని అడిగి, సాధారణంగా శ్రీచక్రార్చనలో చేసిన అమృతాన్ని అక్కడ వాళ్ళ శిష్యులకి ఇస్తారు. ఆ తర్వాత చుట్టుపక్కల పిలిచిన వాళ్ళకి, బంధువులకి, ముఖ్యమైన శ్రీ విద్యోపాసకులకి, సువాసినికి వీళ్ళందరికీ కూడా ఇస్తారు. మిగతా వాళ్ళు అంటే ఇన్నర్ రింగ్ కాకుండా అవుటర్ రింగ్, ఇంకొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు బంధువులు కానీ, లేదు చుట్టుపక్కల ఉండే ఇళ్ళు వాళ్ళు పూజ చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, అటువంటి వాళ్ళందరూ కూడా శ్రీచక్రార్చనకి పిలిచి, శ్రీచక్రార్చనకి మీరు వెళితే తెచ్చుకోవాల్సింది ఏంది? ఇప్పుడు ఒక యజ్ఞానికి వెళ్ళాము, యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోవాలి అంటే యజ్ఞ భస్మం తెచ్చుకోవాలి. అట్లా శ్రీచక్రార్చనకి వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకోవాల్సింది అమృతం. ఓ చిన్న కప్పో, బాటిలో, ప్లాస్టిక్ బాటిలో, ఏదైనా సీసానో ఏదో తీసుకొని వెళ్ళి అయ్యా కొద్దిగా అమృతం ఉంచండి అని చెప్పి అడిగితే గురువులు అమృతాన్ని ఇస్తారు.
ఈ అమృతం చాలా విశేషమైనది. ఎంత శక్తివంతమైందో మనం కార్యక్రమం జరిగేటప్పుడు మీకు తెలుస్తుంది. ఎన్ని మంత్రాలు దీంట్లో వచ్చి మంత్ర దేవతల్ని కూర్చోబెడతాం, ఆవాహన చేస్తాం. ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క కళని. మామూలుగా మనం అన్నిట్లో చెప్పేటప్పుడు చతుషష్ఠి కళలు అంటాం, 64 కళలు. ఇక్కడ 64 కళలు కాదు, అంతకంటే ఎక్కువ, 96 కళలు. షణ్ణవతి కళా ఆవాహనం అంటారు దీనికి. 96 కళలు, 96 దేవతలని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, పంచబ్రహ్మల్ని, అమ్మవారిని, అయ్యవాళ్ళను, సూర్యాగ్ని చంద్రుల్ని, వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసి ఈ అమృతంలో కూర్చోబెడతాం. ఆ అమృతంలోకి వాళ్ళని తీసుకొని వచ్చి అష్టదిగ్బంధనం చేసి పూజ అయ్యేదాకా కూర్చోండి, కదలబాకండి, ఇక్కడనే కూర్చోండి అని చెప్పి ఆ అమృతంలో ఆ దేవతలందరినీ మంత్రపూరితంగా, యంత్రపూరితంగా వాళ్ళని ఆవాహన చేసి కూర్చోబెడతాం. ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క దేవతని అలా పిలుస్తూ ఉంటే, వాళ్ళు వస్తూ ఉంటే, ఆసీనులు అవుతూ ఉంటే ఎంతో 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 మధురంగా ఉంటుంది. చూసి ధరించాలి శ్రీచక్రార్చన. అబ్బా, నూటికో కోటికో ఎంతో పుణ్యం ఉంటే కానీ శ్రీచక్రార్చన చూడలేరు. ఇది మామూలు అర్చనలా కాదు. మిగతా ఏ అర్చనలైనా గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటాయి. కానీ ఇది ఇంచుమించుగా 10 గంటలు, 12 గంటలు జరుగుతుంది కార్యక్రమం పూర్తిగా చేస్తే. కొద్దిగా క్లుప్తంగా కొద్దిగా తగ్గించుకుంటే ఒక 8 గంటలు, 10 గంటలు పడుతుంది. కానీ పూర్తిగా చేసినప్పుడు 10-12 గంటల దాకా పడుతుంది. కనీసంలో 2-3 సహాయకులుగా ఉండాలి. వాళ్ళందరూ సహాయం చేస్తూ ఉండాలి. ఒక యజ్ఞం చేసినట్టే, మహాయజ్ఞం చేసినట్టే ఇది ఈ శ్రీచక్రార్చన అనేది. కాబట్టి ఇటువంటి శ్రీచక్రార్చన ఈరోజు మనం అమృత పాత్ర ఏ విధంగా మనం స్థాపన చేస్తాం, ఆ అమృత పాత్రలో ఏ వస్తువులు వాడతాం, అసలు అమృతం అంటే ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ముందు తెలుసుకుంటాం. మిత్రులారా, కెమెరాని మళ్ళా మార్చాలి, మీకు ఆ చక్రం చూపించాలి కాబట్టి ఒక్క నిమిషం. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే మిత్రులారా, నేను మీ భాస్కరానందనాథను. మనం శ్రీచక్రార్చన అను పరంపరలో ఇది 4వ వీడియో, 4వ భాగం, ఎపిసోడ్. శ్రీచక్ర పాత్రా సాధనం అంటే ఏమిటి, ఎన్ని పాత్రలు వస్తాయి, ఏ విధంగా చేయాలి అనేటటువంటిది మనం ముందు భాగాలలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో చాలా ముఖ్యమైన పాత్ర, అతి విశిష్టమైనటువంటి పాత్ర అమృత పాత్ర. అమృత పాత్ర ఇది మన శ్రీచక్రానికి ఇది డెమో క్లాసు, లైవ్ కాదు, డెమో క్లాసు. కాబట్టి పూజ ఇక్కడ చేయడం లేదు. ఎలా పాత్రాసాధనం చేయాలి అనేది మీకు క్లుప్తంగా మీకు ఒక ఐడియా రావడానికి నేను నేర్పిస్తున్నాను, చూపిస్తున్నాను. సో ఇది కామకళా యంత్రం. ఇక్కడ శ్రీచక్రం పెడతాము. ఇటు పక్కన అంతా కూడా మనకు కుడి చేతి వైపు శంఖపాత్ర, మధుపర్క పాత్ర, ప్రస్తార పాత్ర, స్తంభన పాత్ర ఇవన్నీ ఉంటాయి.
మన కుడి చేతి వైపు మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఈ విధంగా దీనికి ఎడమ చేతి వైపు వచ్చే పాత్రలలో 5వ పాత్ర అమృత పాత్ర. ఈ అమృత పాత్ర మీరు దగ్గరగా గమనించారంటే దీంట్లో మహావాక్యాలు ఉన్నాయి. మహావాక్యాలతో మంత్రపూరితమై దిగ్బంధనం అయి ఉన్నది. మహావాక్యాలతో, పంచదశి మంత్రాలతో కూడా, బీజాక్షరాలతో కూడా ఈ యంత్రము లిఖించబడి ఉన్నది. ఇది అమృత పాత్ర. ఇప్పుడు దీని గురించి మనం వివరంగా తెలుసుకుంటాం. మనకు ఎడమ పక్కన దీనికి కావాల్సినవి ఆధారం, వెండి ప్లేటు ఆధారం తీసుకోవాలి. ఒక వెండి చెంబు, మన ఇళ్లలో కలశ పాత్ర అని అంటూ ఉంటాం, కలశానికి వాడుకుంటూ ఉంటాం. ఈ వెండి చెంబు ఇలాంటిది సుమారుగా ఒక 1/2 లీటర్ పాలు పట్టేటట్టుగా ఈ చెంబు ఉండాలి. 1/2 లీటర్ తగ్గకూడదు, 1/2 లీటర్ కానీ అంతకంటే కొద్దిగా ఎక్కువ కానీ. అంటే దీనికంటే కొద్దిగా మనం చిన్నది మనం తీసుకున్నా సరిపోతుంది. ఇంత పెద్దది కూడా అవసరం లేదు. 1/2 లీటర్ పాలు పట్టాలి. దాని తర్వాత దానిపైన మూత పెట్టడానికి ఒక మూత, ఈ విధంగా మూత ఒకటి తీసుకోవాలి. మూత పెట్టాలి. ఒక ఉద్దరిని కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఆధారము అంటే కింద ప్లేటు, చెంబు పైన మూత, దాన్ని పిదానము అంటారు. చెంబు పైన మూత, ఒక ఉద్దరిణ్య, ఈ వస్తువులు కావాలి. ఇప్పుడు మనం కింద యంత్రం వేసుకోవాలి. దీన్ని కామకళా యంత్రము అంటారు. కామకళా యంత్రము. ఈ యంత్రాన్ని మనం మత్స్యముద్రతో, గంధంతో లిఖించుకోవాలి. ఈ యంత్రమును లిఖించిన తర్వాత మీరు చూడవచ్చు, మహావాక్యాలు కూడా అభిమంత్రించబడి ఉన్నాయి. ఆధారం పెట్టకముందు మండలం, ఈ విధంగా మండలం రచించి దానిలోకి అగ్ని కళలను, ఆధారం అంటే ఈ ప్లేటు, ఆధారం లిఖించకముందు దీంట్లోకి ఇక్కడ అగ్ని కళల్ని మనం ఆవాహన చేయాలి. అగ్ని మంత్రములతో కూడా, అగ్ని కళలు, అగ్ని మంత్రములతో ఆవాహన, ప్రాణప్రతిష్ఠ చేయాలి. తర్వాత పాత్రను శుద్ధి చేసి, ఇది పాత్రను శుద్ధి చేసి అని అన్నప్పుడల్లా అర్థమైందంటే, శుద్ధి చేయడం అంటే ఏదో చింతపండు వేసి రుద్దుతాం, మన సబీనా లాంటి పౌడరు, క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ పౌడర్స్ని వేసి రుద్దుతాం అని అనుకోవద్దు. అవన్నీ జరిగే ఇక్కడికి వస్తాయి, ముందుగానే చేసుకోవాలి అవన్నీ కూడా. ఇక్కడ శుద్ధి చేయడము అంటే శుద్ధి మంత్రములు అని ఉంటాయి. అవి ఇక్కడ నేను చెప్పకూడదు కాబట్టి మీకు చెప్పడం లేదు. ఇది ఓన్లీ డెమో క్లాసు. ఇక్కడ మంత్రాలన్నీ ఇక్కడ పబ్లిక్గా చెప్పడం లేదు. ఇవన్నీ కూడా గురువుల దగ్గరికి వెళ్ళి
మీరు శ్రీచక్రార్చన నేర్చుకోవాలి. శ్రీచక్రార్చన నేర్చుకోవాలి అంటే కనీసం పంచదశి మంత్రం మీకు ఉపదేశం అయి ఉండాలి. పంచదశి మంత్రం ఉపదేశం అయ్యుండి శ్రీచక్రార్చన గురువు దగ్గర నేర్చుకొని 2-3 ఏళ్ళు సాధన బాగా చేస్తే మీరు స్వయంగా మీరు చేసుకోవచ్చు. అంత కఠినమైన పరిశ్రమ ఉంటుంది దీని వెనకాల. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి. కాబట్టి ఈ పాత్రని శుద్ధి మంత్రములతో శుద్ధి చేసి సూర్యకళలతో సూర్య మంత్రములతో స్థాపన చేయాలి. అంటే ఈ ఆధారం ఆ విధంగా పెట్టిన తర్వాత ఈ ఆధారంలో కూడా మనం కొన్ని మంత్రాలు కొన్ని యంత్రాలు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చెంబు తీసుకొని దీన్ని సూర్యకళలతో సూర్య మంత్రములతో స్థాపన చేయాలి. ఈ విధంగా మనం పెట్టుకుంటాం. సూర్య మంత్రములతోనూ మరియు మూల మంత్రం మనకు ఉపదేశించినటువంటి మూల మంత్రంతోనూ మాతృకలు అంటే అ ఆ ఇ ఈ ఉ ఇటువంటివి అమ్మహ వరకు ఆ మాతృకలతో మనం పూజించాలి. పిదప సుగంధ ద్రవ్యములు కూడిన ఆవు పాలను ఈ పాత్రలో ఉంచాలి. ఆవు పాలు మనం తెచ్చుకొని ముందుగానే కాచినటువంటి ఆవు పాలు, ఈ కాచిన ఆవు పాలని దీంట్లో సుగంధ ద్రవ్యములు అని వస్తాయి. ఆ సుగంధ ద్రవ్యాలని వేసుకొని ఈ ఆవు పాలని ఈ చెంబులో మనం ఉంచాలి. మరి ఈ సుగంధ ద్రవ్యాలు ఏమేమి వస్తాయి అంటే దీంట్లో వేయవలసిన ద్రవ్యములు దర్భ కొసలు, పుష్పము, యవలు, తిల, షర్షప, గంధ, దూర్వార, శర్కర, అక్షతాని నిక్షిప్య. ఇవన్నీ కూడా ఈ పదార్థములన్నీ కూడా దీంట్లో ఆవు పాలల్లో ఉంచి ఈ ఆవు పాలు ఈ చెంబులో మనం పోసుకోవాలి. ఏమిటివి అంటే వట్టి వేరు అంటే సుగంధపు వేరు. మనకు కూల్ డ్రింక్స్లో వీటిలో ఈ సుగంధపు వేరు అనేది వాడుతుంటుంటారు. మంచి వాసన వస్తుంటుంది ఈ వట్టి వేరు. ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకున్నా, లేదు మనం తాగే మంచినీళ్ళల్లో వేసుకున్నా, ఇంకా పాత రోజుల్లో అయితే ఈ ఏసీలు రాకముందు ఈ వాటర్ పోసుకొని ఒక తెరచాపల్లాగా మన కిటికీలకు కట్టుకుంటారు. తెరచాపల్లాగా వాటిల్లో ఒట్టి వేళ్లతో నింపి కట్టి కుట్టినవిగా ఉంటాయి ఆ తెరచాపలు. ఆ తెరచాపలు కిటికీలకు పెట్టుకొని వాటి మీద నీళ్లు చల్లుకుంటుంటే ఈ గాలి వల్ల లోపల ఉండే వట్టి వేళ్ల నుంచి మంచి సుగంధం ఇంట్లోకి వస్తూ ఉండేది. ఆ విధంగా పాత రోజుల్లో మా చిన్నప్పుడల్లా ఆ విధంగా సుగంధపు వట్టి వేళ్లతో కట్టినటువంటి చాపలను మనం కిటికీలకి కట్టుకునేవాళ్ళం. ఈ సుగంధపు వేరు మన నెల్లూరు తట్టయితే సుగంధ వాటరు అని అమ్ముతారు. ఆ సుగంధపు వేళ్లతో తయారు చేసిన వాటర్, నిమ్మకాయ అవన్నీ పిండి సుగంధపు వాటరు అని అమ్ముతారు. ఇంకొద్దిగా దాన్నే సుగంధపు పాలు అని కూడా అమ్ముతారు. ఈ సుగంధపు పాలు కానీ సుగంధపు వాటర్ కానీ ఇది తాగితే మంచి ఎండాకాలంలో మంచి మే జూన్ బాగా 40 డిగ్రీలు 35 నుంచి 40 డిగ్రీలు 45 డిగ్రీలు దాకా ఉండేటటువంటి ఎండాకాలంలో ఈ సుగంధపు వాటర్ తాగడం వల్ల, ఇంట్లో అయినా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వట్టి వేళ్ళని తెచ్చుకొని ఈ సుగంధపు వాటర్ తాగడం వల్ల మనకు ఒళ్ళు
వెంటనే చల్లబడిపోతుంది. ఎంతటి వేడి ఉన్నా కూడా ఎండబెట్ట తగిలినా మన ఒళ్ళు వెంటనే చల్లబడిపోతుంది. అంతటి శక్తి గుణం ఈ ద్రవ్యానికి ఉన్నది. దీన్ని ఆయుర్వేద మూలికలు అమ్మేటటువంటి షాపుల్లో ఆయుర్వేద దినుసులు అంటారు. ఆయుర్వేద దినుసులు అమ్మేటటువంటి షాపుల్లో వట్టివేరు అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూజా స్టోర్స్లో కూడా ఈ వట్టివేరు బాగా విరివిగా దొరుకుతున్నది. కాబట్టి అటువంటి దీన్నే సరసపరిల్లా అని చెప్పి హోమియోపతిలో అంటారు. అది టీచర్గా మదర్ టీచర్గా సరసపరిల్లా అనే మదర్ టీచర్గా దొరుకుతుంది. అది కూడా తెచ్చుకొని మనం ఉదయం 4 చుక్కలు సాయంత్రం 4 చుక్కలు వేసుకొని ఈ ఒళ్ళు చల్లబడ్డానికి వాటికి వాడుకోవచ్చు. హోమియోపతిలో దొరుకుతుంది. ఆయుర్వేదంలో కూడా సుగంధారిష్ట అని చెప్పి ఈ సుగంధ వట్టివేళ్లతో తయారు చేసినటువంటి ఆసవం కానీ అరిష్టి కానీ ఈ 2 కూడా దొరుకుతాయి. ఇది ముఖ్యంగా వేడిని తగ్గించడానికి మరియు చర్మ వ్యాధులు ఏదన్నా ఉంటే వెంటనే తగ్గిపోతాయి చర్మ వ్యాధులు. కాబట్టి అటువంటి ద్రవ్యాన్ని అది వాసన ఇవ్వడమే కాకుండా రుచి వాసన అనే కాకుండా దీంట్లో ఆయుర్వేద గుణాలు ఒక మందులాగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ సుగంధపు వేరు ఈ వట్టి వేరు వేస్తారు. తర్వాత కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కస్తూరి, జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, గరిక, చక్కెర ఈ పదార్థాన్ని ఈ అమృతంలో ఉంచాలి. ఈ తెల్ల నువ్వులు అని చెప్పి అనుకున్నాం. తెల్ల నువ్వులు అనేది ఎందుకు చెప్తున్నాం అంటే నువ్వులు ఏదైనా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ముఖ్యంగా చలికాలంలో నువ్వులు అనేది ఎంతో విశిష్టమైనది. అందుకు మనకు దీపావళి నుంచి చలి మొదలవుతుంది. కాబట్టి దీపావళితో దీపాలు వెలిగించేవన్నీ కూడా నువ్వుల నూనెతోనే మనం వెలిగిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే నువ్వుల నూనె నువ్వులు అనేది బాగా వేడి చేస్తుంది. అది వెలగడం, ఆ జ్యోతి వెలగడం వలన మనకు ఈ ఇంటి వాతావరణంలో మంచిటి వెచ్చదనం కలిగి మన గుండెకు వెళ్ళేటటువంటి రక్తనాళాలు బాగా వ్యాప్తి చెందుతాయి. అంటే వికసించి అంటే ఎల్లార్జ్ అవుతాయి. ఆ నాళాలు కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకి రక్తం బాగా వెళ్తుంది. కాబట్టి చలికాలంలో ముఖ్యంగా నువ్వులతో చేసిన పదార్థములు, అరిసెల్లో కూడా నువ్వులు వేసుకుంటాం మనం. నువ్వులు ఉండా అని చెప్పి తీసుకుంటాం. నల్ల నువ్వులతో చేస్తారు, తెల్ల నువ్వులతో కూడా చేస్తారు. ఈ నువ్వులు పచ్చడి అని ఉన్నది. ఈ నువ్వులు రకరకాలుగా మనం ఉపయోగించుకుంటుంటాం. దీంట్లో ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, ఈ ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఈ నువ్వుల్ని మనం ఇన్ని రకాలుగా ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నది ఈ నువ్వుల్లో. కాబట్టి ఈ నువ్వులు ఎందుకు వాడుతున్నాము అనే దానికి చెప్తున్నాను. నల్ల నువ్వులు ఈ అపర కర్మల్లో వాటిల్లో తర్పణాలు వదిలేటప్పుడు తద్దినాలలో ఇటువంటి వాటి కార్యక్రమాల్లో నల్ల నువ్వుల్ని వాడుతారు. మరి శుభకార్యాల్లో పూజల్లో ఏదన్నా వాడాలి అని అనుకున్నప్పుడు నల్ల నువ్వులు వాడకుండా తెల్ల నువ్వుల్ని వాడతారు. సో ఇక్కడ మనం తెల్ల నువ్వులు అందుకోసంగా వాడుతున్నాం. ఇది గుండె జబ్బులు ఉన్న వారికి చాలా మంచిది. రోజు ఒక నువ్వులుండ తింటుంటే గుండె జబ్బుల వాళ్ళకి చలికాలంలో చాలా మంచిది. బాగా ఒళ్ళు వేడి చేస్తుంది. లో బీపీ ఉన్నా కూడా బీపీ ఇంక్రీజ్ అవుతుంది. గుండెకి రక్త సరఫరా బాగా జరుగుతుంది.
ఇకపోతే తెల్ల ఆవాలు, ఇది కూడా రుచికి సువాసన కొరకు, ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ తెల్ల ఆవాలు అనేటటువంటి దాన్ని వాడతాం. ఇటువంటి దినుసులు వాడుతూ దీంట్లో మనం ఈ అమృతంలోకి చంద్రకళల్ని ఆవాహన చేస్తాం. చంద్రకళలు అంటే 16 కళలు ఆవాహన చేస్తాం. తిరిగి ఈ అమృతంలో అమృతం అంటే ఈ పాలల్లో నేను చెప్పినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ఈ పాలని మనం చెంబులో పోసుకోవాలి. చెంబులో పోసుకున్న తర్వాత ఆ చెంబులోని పాలల్లో చంద్రకళల్ని ఆవాహన చేయాలి. తిరిగి ఈ అమృతంలో మనం మళ్ళా ఇంకొకటి యంత్రం ఒకటి వేయాలి. ఈ విధంగా మనం ఈ అమృతంలోకి షణ్ణవతి ఆవాహన అంటారు. షణ్ణవతి కళలు 96 కళల్ని దీంట్లోకి ఆవాహన చేస్తాం. అవి ఏమిటి అంటే వరుసగా అగ్ని కళలు 10, సూర్య కళలు 12, సోమ కళలు 16, బ్రహ్మ కళలు 10, విష్ణు కళలు 10, రుద్ర కళలు 10, ఈశ్వర కళలు 5, సదాశివ కళలు 16, శక్తి కళలు 4, శాంతి కళలు 3. ఇవన్నీ చేర్చి 96 కళలు. ఈ కళల్ని ఆవాహన చేస్తాము. కళలతో పాటు ఆ దేవతలను కూడా ప్రత్యేకించి దేవతా మంత్రాలు మళ్ళా విడిగా ఉంటాయి. ఒక్కొక్క కళకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రములతో ప్లస్ ఇప్పుడు అగ్ని కళలు ఉన్నాయి. అగ్ని కళలతోనూ ఆవాహన చేసి అమృతంలోకి ఆవాహన చేస్తాము. మరలా విడిగా అగ్ని మంత్రం ఉంటుంది అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయడానికి. స్థాపయామి పూజయామి అని చెప్పి అగ్నిదేవుణ్ణి మళ్ళా ఆవాహన చేస్తాం. అట్లా దేవతల్ని అందరినీ కూడా ఈ అమృతంలోకి ఆవాహన చేస్తాం. పిదప షడ్యోజాతాది మంత్రములతో ఆ మంత్రములన్నీ కూడా పఠిస్తూ ఆయా దేవతల్ని కూడా ఆవాహన చేసి కూర్చోబెడతాం. తర్వాత పూర్ణ దీక్షాపరులైతే మహాపాదుకలు ఉంటాయి. ఆ మహాపాదుకలను ఉచ్చరిస్తూ ఆ మహాపాదుకల దేవతల్ని కూడా ఆ పాదుకా యంత్రములతో పాదుకా దేవతల్ని ఆవాహన చేస్తాం. తర్వాత మూలమంత్రములతో మనకు ఉపదేశించిన మూలమంత్రములతో కూడా ఆవాహన చేస్తాం. అటు పిమ్మట పంచోపచారాలు చేయాలి వీటికి. ఎందుకంటే దీంట్లో ఈ అమృతంలో ఇంతమంది దేవతలు వచ్చి కూర్చున్నారు. ఆ దేవతలతో పాటు దేవతలందరూ వచ్చిన తర్వాత ఈ అమృతంలోకి అమృతేశ్వరిని ఆవాహన చేస్తారు. ఆ అమృతేశ్వరి దేవతని ఆవాహన చేస్తూ ఆ మంత్రంతో అభిమంత్రిస్తారు. అమృత మంత్రములతో 3 సార్లు దాన్ని అభిమంత్రిస్తారు. అటు పిమ్మట ధేనుముద్రతో అమృతీకరణ చేస్తారు. అప్పుడు ఇక అది పాలు కాదు, అమృతం అయింది. అమృతేశ్వరి దేవతని ఆవాహన చేయడం, ధేనుముద్రతో అమృతీకరణ చేయడం. దీని వలన ఈ పాలు మామూలుగా ఆవు పాలు, సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ఆవు పాలు అమృతం అవుతుంది. కాబట్టి శ్రీచక్రార్చనలో అమృతం 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 అంటుంటారు. ఏమిటయా అమృతం? అర్థమైంది కదా ఇప్పటికీ. కాబట్టి దీంట్లో అమృతత్వం నిండి ఉన్నది. అమృతం అంటే మీకు తెలుసు, అమరులు అందరూ అమృతం తాగి వాళ్ళందరూ కూడా దీర్ఘాయు, అంటే వాళ్ళకి చావు అనేదే లేదు. వాళ్ళకి చావు అనేదే లేకుండా వాళ్ళు
దీర్ఘంగా అలా ఉండిపోతూ ఉంటుంటారు. ఇంకా మరణం అనేది లేదు. కాబట్టి ఈ అమృతాన్ని కూడా మనం తాగితే మనలో ఉండే జబ్బులు, రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎందుకని? ఎటువంటి మంత్రాలు? 96 మంత్రాలు, 96 దేవతల యొక్క మంత్రాలు. కాబట్టి అస్సలు ఒక్కసారి పునీతం అయిపోతుంది శరీరం అంతా కూడా ఈ అమృత మంత్రములతో మనం కానీ తీసుకొని మనం తీర్థంగా తీసుకుంటే. అటు పిమ్మట షణ్ణవతి, దీన్నే షణ్ణవతి కళా ఆవాహన 96 మంత్రములు. అటు పిమ్మట యోని ముద్ర, దశముద్రలని ప్రదర్శించి ఈ దీంట్లో ఉన్న అమృతాన్ని ఉద్ధరణితో తీసుకొని మిగతా అన్ని పాత్రలలో కూడా మనం కొంచెం కొంచెం, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్నపన ప్రస్తార పాత్ర, మధుపర్క పాత్ర, ఇటు ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు ఉన్న ఎన్నో పాత్రలు, అన్ని పాత్రలను కూడా కొంచెం కొంచెం ఈ అమృతాన్ని ఉంచుతారు. ఆ తర్వాత పూజకు వచ్చేటప్పటికి ఈ అమృతాన్ని మిగతా పాత్రలలో నింపుతారు. నింపుకొని వాటికి తగిన యంత్రాలు, మంత్రాలు ఒక్కొక్క దానికి వస్తాయి. అవి ఎట్లా అనేది మరలా ఇంకొక వీడియోలో చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ అమృతం ఎలా తయారు చేసుకోవాలి, అమృతం ఎలా నింపాలి, దీంట్లో వచ్చే 96 దేవతల మంత్రాలు ఏమిటి, అమృతేశ్వరి మంత్రం ఏ విధంగా మనం ఆవాహన చేస్తున్నాం, అటు పిమ్మట దేవుడి ముద్రతో ఏ విధంగా మనం దీన్ని అమృతీకరణ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇది పాలు కాదు, ఇది అమృతం అయింది. ఈ అమృతాన్ని మిగతా పాత్రలలో నింపుతాం. ఇది ఈ అమృత పాత్ర యొక్క విశేషం. దీంట్లో వాడేటటువంటి వస్తువులు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి శ్రీ విద్య అనేది మనకు ఎందుకు వచ్చింది, ఎందుకు శ్రీ విద్య అని చెప్పి అన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుంటాం. శ్రీ విద్యలో శ్రీ అంటే బ్రహ్మము అంటారు. శ్రీ అంటే బ్రహ్మము. క అన్నా కూడా బ్రహ్మము. ఏది బ్రహ్మము? త్రిమూర్తుల్లో ఉండేటటువంటి బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు కాదు. ఇది ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపాన్ని క అంటారు, లేదా శ్రీ అంటారు. ఇప్పుడు శ్రీ విద్యలో శ్రీ బదులు బ్రహ్మాన్ని పెడితే అది ఏమవుతుంది? బ్రహ్మ విద్య అవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మ విద్య ఎప్పటిది? ఈ శ్రీ విద్య అనేది నిన్న మొన్న వచ్చినదా? మనకు తెలిసింది నిన్న మొన్న, కానీ ఇది సృష్టికి పూర్వమే ఉన్నది. ఏ విధంగా ఉంది అంటే సత్పదార్థం ఒక బిందువు. మనం శ్రీచక్రంలో మనం చూసినప్పుడు ఈ మధ్యలో ఉండేటటువంటిది బిందువు. ఆ బిందువు ఏ విధంగా ఉంటుంది? ఆ బిందువు ఒక చిక్కుడుకాయ గింజ, బీజము అంటారు. చిక్కుడుకాయ గింజ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొదట్లో ఉంటుంది. చిక్కుడుకాయ గింజని ఇటు ఒలిస్తే 2 బద్దలు అవుతుంది, రెండు పప్పులుగా, 2 బద్దలుగా. అలా అయ్యవారు అమ్మవారు ఎప్పుడు కలిసే ఉంటారు బిందు స్వరూపంలో వాళ్ళు. ఆ బిందువు విడబడుతుంది, విడబడినప్పుడు అది 2 అవుతుంది. కాబట్టి ఈ మహాబిందువు మహాసృష్టికి కారణం. సృష్టి సంహారంలో ఏమవుతుందంటే సృష్టి క్రమము, సృష్టి సంహారంలో ఒకదాంట్లో ఒకటి కలుసుకుంటూ వెళ్ళి చివరికి ఒకే ఒక బిందువులాగా తయారైపోతుంది. ఆ బిందువే మహాబిందువు. అదే ప్రకాశం. ఆ ప్రకాశంలోనే బిందువు ప్రకాశం. ఆ బిందువులోనే, ఆ ప్రకాశంలోనే విమర్శ అనేది కూడా, విమర్శ రూపిణైనటువంటి జగన్మాత ఉన్నది. కాబట్టి ఈ బిందువే
శ్రీ విద్య మాతృకులకు కానీ బ్రహ్మాండ పిండాండములకు కానీ కారణమైంది. ఆ బ్రహ్మభావమును ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మభావం, పరబ్రహ్మం గురించి మనం తెలుసుకునేటటువంటి ఆయనే ఒక్కడు, ఆయనే అల్టిమేట్, ఆ బిందువే. ఆయన దగ్గర నుంచే మిగతా దేవతలందరూ కూడా పైనుంచి కిందకి వస్తూ వచ్చిన వాళ్ళే. నిన్న మొన్నటి దాకా వచ్చినటువంటి అవధూతలు కానీ, స్వాములు కానీ, యోగులు కానీ, ఎవరైనా నువ్వు కానీ నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఆ పైన ఉండేటటువంటి మహాబిందువు నుంచి విడవడి వచ్చిన వాళ్ళం. కాబట్టే పరమాత్మ ఆత్మ నువ్వు నేను ఒకటే అని చెప్పి అంటున్నాం. ఆ బిందువే నేను, నాలో ఉండేది బిందువే, నువ్వు బిందువే, ఆ పరమాత్మ బిందువే. ఆ బిందువులోనే ప్రకాశ విమర్శ రూపిణి ఉన్నది. అంటే అయ్యవారు అమ్మవారు దాగి ఉన్నారు. ఆయన్నైతే పరమాత్మ అంటున్నాం, మనలో ఉన్నదాన్ని అయితే ఆత్మ అంటున్నాం. ఈ ఆత్మకి మాయ ఉంటుంది. ఈ మాయను తొలగించుకున్నప్పుడు, మాయను తెలుసుకున్నప్పుడు మనం కూడా పరమాత్మ అయిపోతాం. అంటే పరమాత్మకి లేనిదేంది అంటే మాయ. మాయ ఉంటుంది కానీ ఆయన ఆక్రమించదు. కాబట్టి మాయతో కూడి ఉంటాడు కానీ మాయ ఆయన్ని కబలించదు. కానీ మనకేందంటే మాయ కప్పేస్తుంది. మాయ మన మీద పొరలాగా కప్పేసి మనం మరుగున పడిపోతాం. మనం నేను ఎవరు అనేటటువంటి, అందుకే మనకు శ్రీ విద్యా మంత్రాల్లో కానీ మనకు ఉపదేశం చేసేటప్పుడు నిన్ను నువ్వు ఎవరు తెలుసుకో, నన్ను నేను తెలుసుకోవడమే మా గురువులు చేసేటటువంటిది పని అని చెప్పి. గురువు ఎందుకయ్యా అంటే నన్ను నేను తెలుసుకునే దానికి గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలంటుంది. కాబట్టి ఈ పరబ్రహ్మ యొక్క భావాన్ని రేఖారూపంలో చెప్తే అది శ్రీచక్రం అవుతుంది. రేఖారూపంలో చెప్తే అది శ్రీచక్రం అవుతుంది. వాక్ రూపంలో చెప్తే అది శ్రీ విద్య అవుతుంది. సృష్టి సంకల్పములకు మహాకారణమైన శక్తి యొక్క క్షేత్ర రూపమే ఈ శ్రీకళ. ఈ శ్రీకళ అనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కామకళా యంత్రం అన్న శ్రీకళ అన్న రెండు కూడా ఒకటే. ఈ శ్రీకళా యంత్ర రూపం నుంచే శ్రీచక్రం ఉద్భవించినది. ఉపనిషత్తుల యందు ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మ విద్యయే శ్రీ విద్య. ఈ శ్రీకళయే కామకళా యంత్రం. దీన్ని విరచించిన వారు పుణ్యానంద మునీంద్రులు వారు. ఈ ఉపనిషత్ జ్ఞానమును శ్రీకళా దర్శనం చేసినటువంటి జగద్గురు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతి మహాస్వామి వారు శ్రీ విద్యోపాసన మార్గంను కొత్త పుంతలతో త్రొక్కించినారు. వారు ఈ శ్రీకళా దర్శనం చేసి మనబోటి వాళ్ళకి దీన్ని దర్శింపజేశారు. శ్రీ విద్యోపాసనంలో శ్రీయాగముగా పాత్రాసాధనంతో అర్చనా విధానమును శోభాయవంతంగా చేసినటువంటి వారు జగద్గురువులు శ్రీ శ్రీ కళ్యాణానంద భారతి మహాస్వామి వారు నాకు పరమేష్ఠి గురువులు అవుతారు. మరి ఈ పాత్రాసాధనం అనేది ఎందుకు? శ్రీచక్రం సరే శ్రీచక్రం తెచ్చుకున్నాం, పూజించుకుంటున్నాం, బాగున్నది. కానీ ఈ పాత్రలు పెట్టి సాధన ఎందుకు చేయాలి, ఈ పాత్రా సాధనము అని అనుకుంటే అది దాని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనలో షట్చక్రములు అనేవి ఉన్నాయి. మనలో షట్చక్రములు సహస్రారము చిహ్నంగా బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. పైన సహస్రారము, సహస్రారమునికి చిహ్నముగా శ్రీపాత్ర యందు ఇక్కడ మనకు శ్రీపాత్ర అని వస్తుంది. ఈ శ్రీపాత్ర ఇది సహస్రారమునకు ప్రతిరూపం.
దీన్ని ఆవాహన చేస్తారు. సహస్రారం బదులు ఇక్కడ శ్రీపాత్ర. ఆజ్ఞాచక్రమునకు బదులుగా గురుపాత్ర ఇది. దీన్ని ఆవాహన చేస్తారు. మణిపూరకమునకు మన శరీరంలో ఉండే మణిపూరకం దానికి ప్రతీకగా శక్తి పాత్ర. విశుద్ధి చక్రం అంటే కంఠంలో ఉండే విశుద్ధి చక్రానికి బదులు ఈ శంఖ పాత్ర. అనాహతము గుండె దగ్గర ఉండే అనాహతమునకు బలిపాత్ర. అనాహతమునకు బదులు బలిపాత్ర. స్వాధిష్టానమునకు భోగపాత్ర. ఈ విధంగా ఒక్కొక్క పాత్రకి బదులుగా ఒక్కొక్క చక్రములకు మనలోని ఒక్కొక్క చక్రములకు బదులుగా ఈ పాత్రలను మనం వినియోగిస్తున్నాం. కాబట్టి పాత్రాసాధనం పాత్రలతో కూడి సాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాత్రలు ఎందుకు చేయాలి, పాత్రలు ఎందుకు పెట్టాలి అనేటటువంటిది ఆత్మపాత్ర యందు మనకి ఇక్కడ ఆత్మపాత్ర అని ఉన్నది. ఆత్మపాత్ర ఈ ఆత్మపాత్ర యందు మూలాధారాన్ని ఇక్కడ ఏడో చక్రం అయిన మూలాధారంను ఈ ఆత్మపాత్రలోకి ఆవాహన చేయాలి. ఈ విధంగా మన శరీరంలోని చక్రములన్నిటినీ కూడా పాత్రల యందు ఆవాహన చేసి వాటి యందు ఈ కాచిన ఆవు పాలు, ఈ అమృత పాత్రలోని ఆవు పాలను ఉంచి ఆ చక్రములను మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రములను ఇక్కడ భావన చేసి షణ్ణవతి కళలను, పంచబ్రహ్మములను, సూర్య చంద్ర అగ్ని దేవతలను ఆవాహన చేసి ఆ అమృతంలో హోమం చేయుచున్నాను. ఇది దీంట్లో ఉన్న అంటే యజ్ఞంలో ఏ విధంగా అయితే మనం ఆహుతులు ఇచ్చుకుంటున్నామో అట్లా ఇక్కడ శ్రీచక్రార్చనలో కూడా ఆహుతులు మనం ఇవ్వాలి. దేంతో ఇస్తున్నాము అంటే అమృత పాత్రలలోని అమృతంతో మనం ఇక్కడ హోమం చేస్తున్నాం. ఆ హోమం శ్రీచక్రార్చనలో శ్రీచక్రం మీద పూజయామి అని చెప్తూ ప్రతి శ్రీచక్రంలోని ప్రతి కోణములోనూ ప్రతి అడుగులోనూ ప్రతి దాని మీద ఉండేటటువంటి దేవతలకి మనం ఏం చేస్తున్నామంటే ఈ అమృతాన్ని హోమం చేస్తున్నాం. శ్రీచక్రం నందు మనం హోమం చేయడం అంటే ఇక్కడ మనం తర్పణం చేయడం. ఏమని చేస్తున్నామంటే అహమేవాహం మాం జుహోమి స్వాహ, అహమేవాహం మాం జుహోమి స్వాహ అని అంటూ మనం హవిస్విస్తున్నాం. ఇక్కడ ఏది అమృతాన్ని ఇవ్వడమే, అమృతంతో పూజించడమే హవిస్సు ఇవ్వడం. అమృతమును శ్రీచక్రం మీద తర్పణంగా ఈ విధంగా మనం ఈ అమృతంతో హవిస్సులు ఇస్తూ తర్పణం చేస్తున్నాం. జగద్గురువులైన కళ్యాణానంద భారతి మహాస్వామి వారు మనకు ఈ భావన కలిగించడానికే పాత్రా సాధన అనేది ఏర్పాటు చేశారు. ఆ మహాపురుషుడు మహానుభావుడు మనకు ఆయన దర్శించి వారు మనకు నేర్పించినారు. కాబట్టి ఈరోజు మనం ఈ పాత్రా సాధనంతో శ్రీచక్రార్చన ఎలా చేయాలి అనేటటువంటిది మనం చేస్తున్నాం. ఈ అమృతంతో శ్రీచక్రమును పూజించి తర్పణం గావించడము అనే దానినే నవావరణ పూజ అంటారు. దీనినే నవావరణ పూజ. 9 ఆవరణలు మన శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టి
ఒక్కొక్క ఆవరణలోని దేవతలను మనం పూజిస్తూ ఒక్కొక్క మెట్టు కింద నుంచి పైకి వెళుతూ లేదు పైనుంచి కిందకు వస్తూ మనం ఈ విధంగా నవావరణ పూజ మనం చేసుకుంటాం. నవావరణ పూజకు ముందు పాత్ర సాధనం. ఈ పాత్ర సాధనం చేసుకొని దాని తర్వాత అమ్మవారికి అంటే ఊరికే నవావరణ పూజ అంటే ఊరికే కుంకుమతో వేయడం కాకుండా అమృతంతో మనం హవిస్సులు ఇస్తున్నాం. అమృతాన్ని అమ్మవారి నవావరణలో ఉండేటటువంటి ఒక్కొక్క ఆవరణ దేవతల మీద ఈ అమృతంతో పూజిస్తూ తర్పణం ఇస్తూ తర్పణం ఇవ్వడం చాలా గొప్ప విశేషం. అది తెలుసుకోండి. ఎందుకు తర్పణం అంటే వినాయకుడికి కూడా తర్పణం ఇస్తాం. ప్రతి దేవతకి ప్రతి మంత్రానికి మంత్ర జపం అయిన తర్వాత ఇన్ని వేల సంఖ్యల్లో తర్పణం ఇస్తాం. ఆ తర్పణం ఇస్తే ఆ దేవతలు సంతుష్టి అవుతారు. కాబట్టి తర్పణము ఇవ్వాలి. ప్రతి తర్పణం అనగానే తప్పు అనుకోవద్దు. దేవతా తర్పణం, పితృ తర్పణం, ఋషి తర్పణం, ఇట్లా తర్పణాలు ఉంటాయి. కాబట్టి తర్పణముతో అమ్మవారిని పూజించడం, తర్వాత అక్షింతలతో అమ్మవారిని పూజించడం, ఈ రెండూ కూడా సైమల్టేనియస్గా రెండూ జరుగుతూ శ్రీచక్రార్చన నవావరణ పూజ చక్కగా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఈ అహమేవాహం మాం జుహోమి స్వాహ అంటూ ఆ ప్రకాశించుతున్న చైతన్యాన్ని నేనే, ఆ ప్రకాశించుతున్న జ్యోతిని ఆర్ధం జ్వలతి జ్యోతి అని చెప్పేసి అంటాం. ఆర్ధం జ్వలతి జ్యోతిర్ అహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి అని అంటూ మనం ఈ పూజ చేస్తూ చివరికి అమృతాన్ని కూడా అమృతాన్ని తీర్థంగా పుచ్చుకునేటప్పుడు కూడా ఈ మంత్రం చెబుతూ ఆ జ్వలతి ఏదైతే జ్వలిస్తున్నదో ఆ జ్యోతిని నేనే, ఆ బ్రహ్మాన్ని నేనే, కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పి మనం పలుకుతున్నాం. మహావాక్యంలోని అహం బ్రహ్మాస్మి అనేది ఏ విధంగా వచ్చినది అంటే ఈ విధంగా ఆ జ్యోతిని ఈ జ్యోతిని నేనే, అది తెలుసుకోవడమే బ్రహ్మ విద్య, శ్రీచక్రార్చన, నవావరణ పూజ. అంతేగాని మరొకటో కాదు. కాబట్టి ఈ మంత్రపూరితమైన అమృతాన్ని గురువుల్ని తలుచుకుంటూ మనం ఈ ఆర్ధం జ్వలతి జ్యోతిరహమస్మి అనే మంత్రంతో మనం స్వీకరిస్తాం. ఈ ఈ ఈ అమృతాన్ని మనం ఇంటికి తీసుకొని వెళ్ళి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్క బిందువు అమృతంలోని ఒక్క బిందువు మన బిందెలో వేసుకుంటే మన బిందెలోని నీరంతా కూడా అమృతం అయిపోతుంది. మన ఇంటిలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి, మన ఒంట్లో ఉండే రోగాలన్నీ పోతాయి. మనకు కావలసినటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనకు మంచి ఆలోచనలతో మన పిల్లలు కానీ మనం కానీ మన వంశం కానీ అందరూ కూడా తరించడానికి ఈ దీర్ఘాయుష్యుని ఇస్తూ ఈ అమృతం మనకి సుఖ సౌఖ్యాలని ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి అమృతేశ్వరిని నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మరలా మరొక వీడియోలో కలుసుకుంటాం. అప్పుడు మిగతా పాత్రల గురించి వివరంగా తెలుసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః.